యాక్సెప్టెన్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఇన్పుట్ స్ట్రింగ్ అనేది వాడిస్తాడు, ఇవ్వకపోతే మనం తీసుకోవాలి. ఇన్పుట్ స్ట్రింగ్ ఏం కాదు, ఇచ్చిన గ్రామర్ ఉంటుంది కదా. సో ఇచ్చిన గ్రామర్ అంటే ఇది వాడు ఇచ్చిన గ్రామర్. వాడు ఇచ్చిన గ్రామర్ ఇది. ఇప్పుడు ఏంటంటే ఈ వాల్యూస్లో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. స్టార్టింగ్ ఎస్ టెన్స్ టు ఏ ప్లేస్లో నేను స్మాల్ ఏ క్యాపిటల్ ఏ పెడుతున్నా. ఈ ఏ ప్లేస్లో ఏ అలానే ఉంది, ఏ ఇలానే ఉంది. ఏ ప్లేస్లో స్మాల్ ఏ క్యాపిటల్ ఏ పెడుతున్నా, ఏ అలానే ఉంది. ఈ ఏ ప్లేస్లో నేను బి పెట్టుకోవచ్చు కదా కావాలంటే. బి వాడు ఇచ్చిందే నాకు వచ్చింది, మనం మార్చుకోవచ్చు మనం కావాలంటే. ఏ తీసుకున్నా, ఏ అంటే స్మాల్ ఏ క్యాపిటల్ ఏ ఇలానే ఉంది. నాకు ఏ అంటే బి ఉంది పెట్టుకున్నా, ఏ అంటే స్మాల్ ఏ క్యాపిటల్ ఏ ఉంది. ఏ అంటే బి పెట్టుకున్నా, అయిపోయింది. అంటే ఇలానే మన ఇష్టం తీసుకోవచ్చు. ఇంకా నాకు స్టాక్లో స్టార్టింగ్ నాకు అక్కడ ఎల్ఎల్ ఆఫ్ పాసర్ ఉంది కదా, ఎల్ఎల్ పాసర్ అదే టాప్ డౌన్ పాస్ ఉంది కదా, అక్కడ నాకు స్టార్టింగ్ ఈ వచ్చింది. ఈ అంటే స్టార్టింగ్ ప్రొడక్షన్ వచ్చింది, ఇక్కడ నాకు స్టార్టింగ్ 0 వచ్చింది. చూసావా ఆ డిఫరెన్స్ అనమాట. అవి డాలర్స్ ఇలానే ఉంటాయి, డాలర్స్ డిఫాల్ట్ అనమాట. 0 ఏబిబి డాలర్. ఇప్పుడు ఏంటి అక్కడ ఏం చేసా, నాకు ఈ ఉంటే ఈ ప్రొడక్షన్ రాసుకున్నా ఇక్కడ టేబుల్లో. ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా 0 స్మాల్ ఏ షిఫ్ట్ 3 అంటే ఫస్ట్ నేను ఏని షిఫ్ట్ చేసుకున్నా, 3ని షిఫ్ట్ చేసుకున్నా, A3 అయిపోయింది. నెక్స్ట్ నాకు ఏముంది 3 స్మాల్ ఏ, 3లో స్మాల్ ఏ ఉంది షిఫ్ట్ 3, మళ్ళీ షిఫ్ట్ 3, మళ్ళీ ఏని షిఫ్ట్ చేసుకున్నా, 3ని షిఫ్ట్ చేసుకున్నా. నెక్స్ట్ 3 అంటే ఏ వెళ్ళిపోయిందిగా, 3 ఏ వెళ్ళిపోయింది. 3 నాకేమో నెక్స్ట్ బి 3 స్మాల్ బి అంత S4 షిఫ్ట్ 4, నేను బిని షిఫ్ట్ చేసుకున్నా, 4ని షిఫ్ట్ చేసుకున్నా. 4 ఆఫ్ స్మాల్ బి అంత రెడ్యూస్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇది R1 R2 R3. నాకు రెడ్యూస్ ఏమొచ్చింది, R3 వచ్చింది. అంటే ఏ టెన్స్ టు బి, అంటే బి ఉంది కదా, నేను ఈ బి ప్లస్లో ఏ పెట్టుకోవాలి. ఏ పెట్టుకున్నా. ఇప్పుడు నాకు ఈ నెంబర్ ఎలా వచ్చిందంటే నాకు 3 ఆఫ్ క్యాపిటల్ ఏ వాల్యూ ఎంత 6, నాకు ఇలా 6 వచ్చింది. ఇప్పుడు 6 ఆఫ్ స్మాల్ బి వాల్యూ ఎంత R2, రెడ్యూస్ R2 అంటే ఇది ఉంది కదా, స్మాల్ ఏ క్యాపిటల్ అంటే స్మాల్ ఏ నుంచి క్యాపిటల్ ఏ వరకు నేను ఏతో రిప్లేస్ చేసి అయిపోయింది. 3 ఆఫ్ క్యాపిటల్ ఏ వాల్యూ ఎంత 6 రాసుకున్నా. 6 ఆఫ్ స్మాల్ బి, మళ్ళీ రెడ్యూస్ R2 సేమ్, స్మాల్ ఏ క్యాపిటల్ ఏ. ఇవి ఏంటంటే ఇలా వస్తాయి. అంటే స్మాల్ ఏ క్యాపిటల్ ప్లస్ నాకు క్యాపిటల్ ఏ వచ్చింది, ఈ ప్లస్ అంతా నాకు ఏ వచ్చింది. 0 ఆఫ్ క్యాపిటల్ ఏ వాల్యూ ఎంత 2 ఆఫ్ స్మాల్ బి వాల్యూ ఎంత షిఫ్ట్ 4 అంటే బిని షిఫ్ట్ చేసుకున్నా, 4ని షిఫ్ట్ చేసుకున్నా, అయిపోయింది. 4 ఆఫ్ డాలర్ రెడ్యూస్ ఏ టెన్స్ టు బి, బి ప్లస్ ఏ పెట్టుకున్నా, బి ప్లస్లో ఏ. 2 ఆఫ్ క్యాపిటల్ ఏ వాల్యూ ఎంత 5 ఓకే. 5 ఆఫ్ డాలర్ వాల్యూ ఎంత R1 రెడ్యూస్ చేసుకున్నా. ఏ ప్లస్ నాకు ఏమొచ్చుద్ది ఎస్ వచ్చుద్ది. 0 ఆఫ్ ఎస్ వాల్యూ ఎంత 1 యాక్సెప్ట్ అయిపోయింది అంతే. ఇక నువ్వు గమనిస్తే కనుక ఇక్కడ నేను షిఫ్ట్ అయిన తర్వాత నేను ఈ వాల్యూస్ పెట్టుకున్నా. దాంట్లో ఏంటంటే మనకి ఎల్ఎల్ పాసల్లో ఇక్కడ వస్తాయి కదా, మనకి ఏమొచ్చింది ఈ టెన్స్ టు టీ ఈ డాష్ వచ్చింది ఇక్కడ ఈ ఉన్న ప్రొడక్షన్కి. మనం ఏం చేసుకున్నాం, ఇక్కడ ఈ అలానే ఉంది, ఈ డాష్ టీగా మార్చుకున్నాం, గుర్తుందా. ఇవి డిఫరెన్స్ అనమాట వాటికి వీటికి.